Are you ready to completely transform your body and your life? Experience 28 days to see the results. It is fully guaranteed. Fully guaranteed. Call or WhatsApp us today. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సర్వసాధారణం. కోపంలో ఒకరిపై ఒకరు అరుచుకోవడం, చేతికి దొరికిన వస్తువులు విసిరేయడం మనం అక్కడక్కడ చూస్తూనే ఉంటాం. కానీ భార్య కోపంతో విసిరిన ఒక మొబైల్ ఫోన్ ఏకంగా భర్త ప్రాణాలనే తీసిందనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఒడిశా రాష్ట్రంలో ఇలాంటి ఒక అత్యంత విచిత్రమైన విషాదకరమైనటువంటి ఘటన వెలుగు చూసింది. మొబైల్ ఫోన్ తలకు తగలడంతో తీవ్రంగా గాయపడిన భర్త కొన్ని రోజుల చికిత్స తర్వాత మృతి చెందాడు. అసలేం జరిగింది? భార్య విసిరిన ఫోన్ వల్లే ఆ వ్యక్తి చనిపోయాడా, లేక దీని వెనక ఇంకేదైనా ట్విస్ట్ ఉందా? ఒడిశా రాష్ట్రంలోని బాలంగీర్ జిల్లా చిమిని భాటిపాడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన స్వప్నేశ్వర్ మిశ్రా, ఆయన భార్య అనామిక మధ్య గత జూన్ 21న పెద్ద గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్య అనామిక కోపాన్ని అణుచుకోలేక తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ను భర్త స్వప్నేశ్వర్ పైకి బలంగా విసిరింది. దురదృష్టవశాత్తు ఆ ఫోన్ సరిగ్గా స్వప్నేశ్వర్ తలకు బలంగా తగిలింది. దీంతో తల పగిలి రక్తం కారడంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. గాయం పెద్దది కావడంతో వైద్యులు తలకు కుట్లు కూడా వేశారు. ఆ సమయంలో ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదరడంతో అప్పట్లో ఎలాంటి పోలీస్ కేసు నమోదు కాలేదు. గత శనివారం స్వప్నేశ్వర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా తిరిగి వచ్చాడు. కానీ అసలైన కథ ఇక్కడే మలుపు తిరిగింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే స్వప్నేశ్వర్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. కంగారు పడిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని మళ్ళీ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే కాలం దాటిపోయింది. స్వప్నేశ్వర్ మృతి చెందినట్లుగా డాక్టర్లు ప్రకటించారు. ఈ హఠాన్ మరణంతో స్వప్నేశ్వర్ తండ్రి ప్రఫుల్ల కుమార్ మిశ్రా లక్ష్మీజోర్ పోలీస్ స్టేషన్లో కోడలు అనామిక పైన ఫిర్యాదు చేశారు. జూన్ 21న అనామిక విసిరిన మొబైల్ ఫోన్ తలకు తగలడం వల్లే తన కొడుకు చనిపోయాడని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తము భీమాబోయి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ కేసులో మరో హృదయ విదారకరమైన కోణాన్ని కూడా తండ్రి ప్రఫుల్ల కుమార్ బయటపెట్టారు. గొడవ జరిగిన తర్వాత అనామిక కుటుంబ సభ్యులు వారి కూతురిని తమ వద్దకు తీసుకువెళ్లారట. ఆసుపత్రిలో మరణంతో పోరాడుతున్న సమయంలో స్వప్నేశ్వర్ అనామిక యొక్క కూతురు ఎవరైతే ఉన్నారో ఆ కూతురిని చివరిసారిగా చూడాలని పలుమార్లు కోరినప్పటికీ అనామిక కుటుంబం ఆ చిన్నారిని తీసుకురాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ కేసులో పోలీసుల విచారణలో మరో కీలక ట్విస్ట్ వెలుగు చూసింది. స్వప్నేశ్వర్ కొంతకాలంగా తీవ్రమైన కాలేయ సంబంధిత వ్యాధులో బాధపడుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. జూలై 9న ఆయనకు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు రావడంతోనే ఆసుపత్రిలో చేర్పించినట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం దీనిని అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు స్వప్నేశ్వర్ మరణానికి అసలు కారణం భార్య విసిరిన ఫోన్ గాయమా లేక లివర్ వ్యాధ అనేది పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టమవుతుందని తెలుస్తుంది. క్షణికావేశంలో మొబైల్ ఫోన్ విసిరిన భార్య ఈరోజు పోలీస్ కేసుతో నిందితురాలుగా నిలబడగా కూతురు తండ్రి లేని అనాథగా మారింది. కోపం ఎంతటి విపత్తుకు దారితీస్తుందో చెప్పడానికి ఈ ఘటన ఒక పెద్ద ఉదాహరణగా మారింది.